నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. హాయ్ సార్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి గబ్బర్ సింగ్ ఉంది, ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది. సో ఈ టూ మూవీస్ లో మీకు ఫేవరెట్ అంటే ఏ ఫిలిం? ఉస్తాద్ భగత్ సింగ్. Definitely That's great. So what is the biggest I could see a more matured, more wide writer in me in Ustad Bhagat Singh. risk that you took in this film? Biggest risk లేదండి. Every filmmaker wants solo release of any film. Okay. But because of my exhibitor's choice or maybe it could be my producer's choice, we need to prepone the film. సో ఒక దురంధర్ లాంటి మాన్స్టర్ సక్సెస్ వచ్చిన ఒక ఫిలింతో రిలీజ్ చేయడం అనేది ఇట్ వాజ్ అ రిస్క్, డెఫినెట్లీ రిస్క్. బట్ ఒక తెలుగు మాస్టర్ కొడుకు డైరెక్షన్ చేద్దామని బయలుదేరినప్పుడే అన్నిటికంటే పెద్ద రిస్క్, దానికంటే రిస్క్లు ఏముంటాయి. సో వీఆర్ బౌండ్ టు టేక్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ లాంగ్ యాజ్ సినిమాలో చెప్పినట్టే, మళ్ళీ భౌతికతలు చెప్పినట్టే, పని చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. సో ఫలితం అనేది ఇట్స్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ద అప్రిషియేషన్ అండ్ అబౌట్ ద లవ్ యూఆర్ షోయింగ్ ఆన్ ద ఫిలిం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మిగతా సినిమాలాగా రికార్డ్ కొట్టకపోవచ్చు, లేకపోతే ప్రీవియస్ సినిమాల కంటే తక్కువ ఉండొచ్చు. సో ప్రతి రికార్డు మన పేరు మీద ఉండాలని రూల్ ఏం లేదు, ప్రతి ఫ్రైడే మందే అవ్వాలని రూల్ ఏం లేదు. కలెక్షన్స్ అనేవి, కంటెంట్ అనేది మా చేతిలో ఉంటుంది. కలెక్షన్స్ అనేవి రిలీజ్ డేటు, టికెట్ హైట్స్, ఆపోజిట్ ఏ ఫిలిం వచ్చింది, సమ్మర్కి వచ్చిందా, సంక్రాంతికి వచ్చిందా, వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ ఓన్లీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ 2 questions. Sure. యూజువల్లీ మీరు ఇప్పుడు ఒక షార్ట్ తీస్తుంటారు కదా, సో ఇప్పుడు ఆ సీన్ షార్ట్ చేసేటప్పుడు ఇన్ని టేక్స్లో మీరు ఎలా సాటిస్ఫై అవుతారు? లైక్ అలా ఏం పెట్టుకోమండి, ఇన్ని టేక్స్ అని లేదు. అనుకున్నది వచ్చేంత వరకు తీస్తుంటాము. ఎక్కడో ఒక లీల లాంటి ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు 1-2 టేక్స్లో ఫినిష్ అయిపోయింది. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. 1-2 టేక్స్ వేసాడు. లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. తను తెలుగు వచ్చి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, తను అర్థం చేసుకుంటా ఇలా కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేశారు కదా, ఇప్పుడు అందులో మాస్ ఉంటాయి, ఎమోషనల్ ఉంటాయి. ఇప్పుడు మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించేది ఏంటి? మాస్ కూడా ఒక ఎమోషనే అమ్మా. ఓకే, మాస్ ఇస్ ఆల్సో వన్ ఎమోషన్. అంటే ఒక విలన్ని అగ్రెషన్తో కొట్టాలంటే అక్కడ ఎమోషన్ ఉండాలి. ఓకే, డెఫినెట్గా. సో ఎవ్రీ థాట్ యాజ్ ఎమోషన్, ఇందాక నేను చెప్పింది అదే. సో we have a different emotions and different thoughts. Got your point. Ma'am, this one for you. Yes. Yeah, one word to describe about Pawan Kalyan sir. When you work with him, how you felt? And One word, yes. Is it possible? Yeah, we would like to have one word. Okay. Just how you felt in one word. One word is powerful. I've always said that's great. That's all we want. And one more question. When you're working with director sir, did you felt he's strict or cool? I thought he's very correct. Okay, thank you. పవన్ కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పాలంటే, నేను సినిమాలో భగత్ సింగ్ క్యారెక్టర్ వెరీ అగ్రెషన్ కాబట్టి ఐ రోట్ ఇచ్చి, అక్కడ ఫైట్ కూడా జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ బట్టి ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం అక్కడ చెప్పాను. బట్ ఆయనతో ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయనది ప్రేమించే గోత్రం, క్షమించే నక్షత్రం. Wow. Thank you so much, both of you, for your time and interaction. And thank you, my beautiful Sita team as well. Thank you. Yes, thank you so much, all of y'all. I know y'all are doing amazing things, and this is the way to go. The world is yours. Spread your wings. Don't let anyone question you in anything you want to do. Just know I was one of y'all also hesitating to do something, and someone pushed me. But push yourself, because no one else is going to do it for you.